దేశం ఎంత ప్రమాదంలో ఉందంటే చొరబాటుదారులు శరణార్థులు ప్రశాంతంగా వచ్చేసి ఇక్కడ ఉంటుంటే ఈ దేశ పౌరులు ఎక్కడ బ్రతకాలని ఆలోచించాల్సిన పరిస్థితి. ఢిల్లీలో చూసాం, బెంగాల్లో చూసాం, కాశ్మీర్లో ఎప్పుడో చూసాం, కేరళలో చూస్తున్నాం. ఇప్పుడు మహారాష్ట్ర ఇట్లాంటి చోట్ల కూడా ఈ లెక్కలు ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు మాత్రమే, అది కూడా బీజేపీ మిత్రపక్షాల అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఓ ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ అది కూడా బీజేపీ మిత్రపక్షాల్లో కూడా కొన్ని గోడకి మీద పిల్లి వాటాలు వాటి పాటించేవి. నేరుగా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు మాత్రమే సాధ్యమవుతుంది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ అక్రమ వలసదారులకు సంబంధించి వెతుకుతుంటే 3500 మంది ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో బంగ్లాదేశీలు జలానా డిస్టిక్లో దొరికారు. అంటే వాళ్ళు ఈ దేశంలోనే పుట్టినట్టు ఆధారాలు కూడా తీసేసుకున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అన్ని రకాల అర్హతలు పొందేశారు, అన్ని రకాల సర్టిఫికెట్లు పొందేశారు. ఇప్పుడు అట్లాంటి బయటపడింది. ఇలాంటి కుంభకోణాలు ఇంకెన్నున్నాయో తెలియదు. వీళ్ళందరూ ఈ దేశం పట్ల ప్రేమతో ఉంటారంటే సచ్చినా ఉండరు. తేడా వచ్చిందంటే ఊచకోత కోసే బ్యాచ్ అనమాట.